జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. పంతులమ్మ గారి పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కాకుత్స శేషప్ప కవి గారు రచించినటువంటి నరసింహ శతకంలోని ఒక పద్యాన్ని తెలుసుకుందాం. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీరు చేరిపోసే, స్త్రీల గర్భంబులన్ శిశులనెవ్వడు పెంచే, ఫణులకెవ్వడు పోసె పరగ విషమో, మధుపాళికెవ్వడు మకరందమొనరించే, పశులకెవ్వడొసగే పచ్చపూరి, జీవకోట్లను పోషింప నీవే కాని వేరు యొక్క దాత లేడయ్య వెదక చూడా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం. శ్రీధర్మపుర నివాసుడా, ఆభరణాల చేత ప్రకాశించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గులను పారద్రోలేవాడా, ఓ నరసింహస్వామి, అడవిలో పక్షులకు ఆహారము, మృగాలకు మేత, జలచరాలకు భోజనము, చెట్లకు నీరు, స్త్రీల గర్భములోని శిశువుల పెంపకము, పాములకు విషము, తేనెటీగలకు తేనె, పశువులకు పచ్చగడ్డి సమకూర్చుచున్నది ఎవరు? ప్రాణికోటిని పెంచి పోషించు దాతవు నీవే తప్ప ఎంత వెదికి చూచినా మరి ఒకడు లేడు స్వామి. ధన్యవాదములు. ఈ పద్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.